అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి మీకోసం ఇవాల్టి రీడింగ్లో యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. యూనివర్స్, ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్. ద టవర్. ఆల్రెడీ నేను షఫుల్లో డెక్ కట్ చేసినప్పుడే నాకు టవర్ కనిపించింది. సో చూద్దాము. పేజ్ ఆఫ్ కప్స్, సిక్స్ ఆఫ్ వాండ్స్. షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ యూనివర్స్. షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్. ఫోర్ ఆఫ్ కప్స్. వన్ మోర్. one more. The sun. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఉంది, పేజ్ ఆఫ్ స్వోర్డ్స్ ఉంది. సో న్యూ బిగినింగ్ అయితే చూపిస్తుంది. బట్ ఇక్కడ ఏంటి అని అంటే అది జరగడానికి ముందు సమ్ సార్ట్ ఆఫ్ టవర్ మూమెంట్ జరగడము, లేకపోతే ఇది ఆల్రెడీ కొంతమందికి స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు. ఎందుకనంటే నేను ఆల్రెడీ చెప్పాను, మనకు ఈ వీక్ మొత్తం మనము ఫుల్ మూన్ ఇన్ లియో ఎనర్జీస్లో ఉంటాము. అండ్ అదొకటే కాదు, మనం నెక్స్ట్ వీక్ ఆల్మోస్ట్ ఒక 5 days నెక్స్ట్ వీక్లో మనము పైసిస్ సీజన్కి ఎంటర్ అవుతాము. పైసిస్ సీజన్ వచ్చేసి కొంచెం స్ట్రాంగ్గా ఎమోషనల్గా ఉంటుందన్నమాట. సో దాని ఎనర్జీస్ అన్నీ ఇప్పుడు మనకు ఈ ఫుల్ మూన్ నుంచే యాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అందుకని ఇక్కడ టవర్ మూమెంట్తో ఏంటి అని అంటే ఇదర్ రీసెంట్లీ ఇది మీకు జరిగిండొచ్చు, లేకపోతే కొంతమందికి జరిగే ఛాన్సెస్ ఉంది. రిలేషన్షిప్స్కి సంబంధించి, కనెక్షన్స్కి సంబంధించి ఏదైతే బిలీఫ్ ఉందో, అంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. ఎక్స్పెక్టేషన్ లైక్ ఇలా ఉండాలి కనెక్షన్ అంటే, లైఫ్ ఇలా ఉంటుంది, ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది, రైట్? సో దానికి సంబంధించి ఏదో మీరు అలాంటి బిలీఫ్స్కి సంబంధించి ఏదో సడన్ షాక్ లాంటిది, అంటే దానికి సంబంధించి రియలైజేషన్ మీకు జరిగే ఛాన్సెస్ అన్నట్లు చూపిస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఈ టవర్ మూమెంట్ నేను ఎప్పుడైనా చెప్తాను మీకు ఏంటి అంటే టవర్ మూమెంట్ జరిగినప్పుడు డెఫినెట్లీ పెయిన్ఫుల్గా ఉంటుంది. బట్ టవర్ మూమెంట్ జరగడము చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే బిలీఫ్స్, ఇన్సెక్యూరిటీస్ ఏదైతే మీరు ఫాల్స్ ఫౌండేషన్ మీద ఉంది అని అంటే అవన్నీ బ్రేక్ అవుతుంది అనమాట. సో ఇక్కడ అదే చూపిస్తుంది. ఇదర్ మీకు ఇది కొంతమందికి జరిగిండొచ్చు, లేకపోతే ఇప్పుడు జరిగేది ఏంటి అని అంటే రిలేషన్షిప్స్కి సంబంధించి మీ బిలీఫ్ అనేది బ్రేక్ అవ్వడము, అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా షాకింగ్ లాంటి న్యూస్ ఏదో వచ్చే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే ఇది వన్ వే బెటర్. ఏంటంటే మీకు ఈ కనెక్షన్ సంబంధించో ఏదో సిచ్యువేషన్కి సంబంధించి చాలా డౌట్స్ ఉండడము, కన్ఫ్యూజన్లో ఉండడం, మీరు అసలు ఇది కరెక్ట్గా నడుస్తుందా, అసలు రైట్ పాత్లో వెళ్తున్నారా లేదా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్లో ఉండిండొచ్చు అనమాట. అయితే ఈ టవర్ మూమెంట్ ఎప్పుడైతే మీ లైఫ్లో జరుగుతుందో అది జరిగిన వెంటనే మీకు రియలైజేషన్ రావడం, ఓకే ఇది సంగతి, ఈ కనెక్షన్లో ఇంతవరకు ఇది నడుస్తుంది కాబట్టి ఇది బ్రేక్ అవ్వాల్సిన ఛాన్స్ అయ్యింది అని చెప్పేసి అనుకోవడం అనమాట. ఓకే, సో ఏ బిలీఫ్ అయినా సరే కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఓవర్గా అజ్యూమ్ చేసేసుకొని టూ మచ్గా, అంటే ఎలా అంటే ఇక కళ్ళు మూసుకొని మొత్తం అంతా నమ్మేయడం అని ఉంటుంది చూడండి. అంటే రియాలిటీ చూడకుండా ఓవర్ ఇల్యూషన్స్లో ఉండడం, ఓవర్ డ్రీమింగ్ ఎనర్జీలో ఉండడం అనేది, అలాంటి దానికి సంబంధించి ఏదైనా జరుగుతున్నా సడన్లీ టవర్ మూమెంట్ జరిగి మీ బిలీఫ్ అనేది బ్రేక్ అయ్యేది ఇక్కడ చూపిస్తుంది. సో అయితే ఇది బ్రేక్ అయిన వెంటనే ఏంటి అని అంటే ఆ ఇల్యూషన్ నుంచి కూడా మీరు బ్రేక్ అవుతున్నారు. ఆ భ్రమ ఏదైతే ఉందో, ఇది క్లారిటీ, ఇది ఇప్పుడు నేను క్లియర్గా చూస్తున్నాను. సో అయితే ఈ కనెక్షన్, ఈ సిచ్యువేషన్ ఏదైనా సరే స్ట్రాంగ్ ఫౌండేషన్లో లేదు అని చెప్పేసి మీకు అర్థం అవుతుంది అనమాట. సో కానీ ఈ టవర్ మూమెంట్ జరిగినప్పుడు కొంచెం బాధ, కొంచెం డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కానీ ఇక్కడ ఏంటి అని అంటే ఈ టవర్ మూమెంట్ జరిగిన తర్వాత
ఒకవేళ మీకు అవతల పర్సన్ హర్ట్ చేశారు, లేకపోతే మీరు ఓవర్గా అజ్యూమ్ చేసేసుకొని బిల్డ్ చేయడం ఈ కనెక్షన్ అలాంటిది ఏదైనా ఉంటే దానికి సంబంధించి రియలైజేషన్ రాబోతుంది అన్నట్లు మనకి ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో చూపిస్తుంది. అంటే మీరు ఏంటంటే నెక్స్ట్ ఇది జరిగిన తర్వాత కొద్ది టైంలో, అంటే విత్ ఇన్ అవర్స్లో కూడా జరిగే ఛాన్సెస్ ఉంది కొంతమందికి కొంతమందికి విత్ ఇన్ 1-2 డేస్లో కూడా జరిగే ఛాన్సెస్ ఉంది. అయితే ఏంటంటే దానికి సంబంధించి మీరు రియలైజ్ అవ్వడం అనమాట. పేజ్ ఆఫ్ కప్స్తో ఎమోషనల్లీ ఇమ్మెచ్యూర్గా ఉండడము ఈ కనెక్షన్లో, ఈధర్ అవతల పర్సన్ లేకపోతే మీరు ఈ సిచ్యువేషన్లో కొంచెం స్ట్రాంగ్గా లేకపోవడము, చాలా చాలా టూ యంగ్ ఎనర్జీలో డ్రీమీ ఎనర్జీలో ఉన్నందుకు ఈ సిచ్యువేషన్ అనేది బ్రేక్ అయ్యింది అని చెప్పేసి తెలుసుకోవడం అనమాట. సో అది ఒక స్ట్రాంగ్, అంటే ఇప్పుడు మీరేం చేస్తున్నారు అక్కడ కనెక్షన్లో, మీ తప్పు ఏదైనా ఉందా అని చెప్పేసి కూడా తెలుసుకొని దాన్ని క్లియర్గా చూసేది అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో ఈ ఇమ్మెచ్యూర్ బిహేవియర్ ఇలాంటిది అంటే ఇది రాంగ్ అయితే కాదు, కానీ ఇది ఎలాంటి ఎనర్జీ అని అంటే పేజ్ ఆఫ్ కప్స్ వచ్చేసి 16-17 ఇయర్స్ ఓల్డ్ మనం ఉన్నప్పుడు ఆ డ్రీమీనెస్ ఉంటుంది రైట్, అడాలసెన్స్ ఏజ్, చిన్న టీన్ ఏజ్. సో మొత్తం అంతా యూనికార్న్స్ రోజెసే ఉంటుంది, ప్రాక్టికాలిటీ ఉండదు అనమాట. సో అలాంటిది, అందుకనే ఇక్కడ ప్రాక్టికాలిటీ లేకపోవడం వల్లే ఇది బ్రేక్ అవ్వడం అనమాట. సో అన్ని రోజెస్ ఇంకా యూనికార్న్సే కాదు, ఇది బ్రేక్ అవుతుంది అన్నట్లు తెలుసుకోవడం అనమాట. సో అది జరిగిన వెంటనే పేజ్ ఆఫ్ కప్స్ మీరు ఏంటంటే మెచ్యూర్ అవుతున్నారు. సో అందుకనే ఇక్కడ మీకు టవర్ మూమెంట్ అనేది ఒక పాజిటివ్ లాగా. సో మీరు రియలైజ్ అయిన వెంటనే, మీరు మెచ్యూర్ అయిన వెంటనే ఇక్కడ మనకు చాలా స్ట్రాంగ్గా సక్సెస్ ఎనర్జీ చూపిస్తుంది 6 ఆఫ్ వాండ్స్తో. సో అన్నెసరీ ఇప్పుడు ఏమవుతుందంటే జరిగిన వెంటనే ఎవరికైనా సరే జనరల్గా ఎందుకు ఇదంతా జరిగింది మనం క్వశ్చన్స్ చేయడము డెఫినెట్లీ ఉంటుంది. నేనే ఎప్పుడు ఓవర్ గివింగ్గా, ఎప్పుడు నేనే అడ్జస్ట్ అయిపోవాలి ఈ కనెక్షన్స్లో, ఈ సిచ్యువేషన్స్లో అవతల వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందని మనము డెఫినెట్లీ ఆ సిచ్యువేషన్లో ఉంటాం రైట్. సో అక్కడి నుంచి ఆ ఫైట్స్, ఆ కాన్ఫ్లిక్ట్స్, అంత ఆర్గ్యుమెంట్స్, నాకే జరిగింది ఇదంతా అన్న సిచ్యువేషన్ అనమాట. అయితే మీరు కొంచెం టైం తర్వాత ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడము, ఆ ఆర్గ్యుమెంట్స్ నుంచి, అన్నెసరీ మెంటల్ స్ట్రెస్ నుంచి బయటకు వచ్చేసి ఆ ఫైట్స్ నుంచి సక్సెస్ సైడ్ వెళ్తున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. అంటే ఫైనల్లీ మీరు రియలైజ్ అవుతున్నారు, అంటే ఇది సిచ్యువేషన్, అందుకే ఇదంతా జరిగింది అని చెప్పేసి సక్సెస్ సైడ్ వెళ్తున్నట్లు చూపిస్తుంది మీకు. ఓకే, సో చాలా స్ట్రాంగ్గా ఫస్ట్ మెసేజ్ ఏంటంటే రిలేషన్షిప్స్కి సంబంధించి బిలీవ్స్, ఓవర్ అజంప్షన్స్, డ్రీమీ ఎనర్జీ ఇది ఏదైతే ఉందో ప్రాక్టికాలిటీ లేకుండా దాని మీద టవర్ మూమెంట్ రావడము, అది బ్రేక్ అయిపోయి మీరు అందుకనే ఇక్కడ మనకు ఏస్ ఆఫ్ పెంటికల్స్తో ఇంకా ద సన్ ఎనర్జీతో చాలా స్ట్రాంగ్గా న్యూ బిగినింగ్ అనేది చూపిస్తుంది. అయితే ఏంటంటే ఇది బ్రేక్ అయిన తర్వాత ఇప్పుడు ప్లేస్ అక్కడ ఖాళీగా ఉండడం అనమాట. ఇప్పుడు మీకు నచ్చినట్లు ఫ్రమ్ ద బిగినింగ్ మీరు బిల్డ్ చేసుకోవడం లాంటిది అనమాట. ఓకే, అండ్ ఈ సిచ్యువేషన్ మీరు ఎక్స్పెక్ట్ చేసిందైతే కాదు, ఇది మీ తప్పో లేకపోతే అవతల పర్సన్ తప్పో కాదు, ఇది యూనివర్స్ మీకు క్రియేట్ చేస్తుంది. ఇలాంటి ట్రాన్స్ఫర్మేటివ్ థింగ్స్ ఎప్పుడైనా సరే యూనివర్స్ క్రియేట్ చేస్తుంది మనం అర్థం చేసుకోవడం కోసం. సో టవర్ అలాంటిది, సడన్ రియలైజేషన్ అనమాట. సో అది ఎప్పుడైతే అది బ్లాక్ అయిన తర్వాత మీరు ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి అర్థం చేసుకున్న తర్వాత, ఫైట్స్ అంతా ఎండ్ అయిన తర్వాత డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్తో చాలా స్ట్రాంగ్ స్టేబుల్ న్యూ బిగినింగ్ అనేది, అంటే కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి మళ్ళీ ఇంకొకసారి మీ కనెక్షన్ని, మీ లైఫ్ని అన్నట్లు ఒక న్యూ ఛాన్స్ అనేది, చిన్న ఛాన్స్ అనేది రాబోతుంది అన్నట్లు చూపిస్తుంది. అయితే మీరు ఎప్పుడైతే దీన్ని పాజిటివ్గా తీసుకుంటారో స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో అది అయిన తర్వాత ఈ బిలీఫ్ టవర్ వచ్చిందంటే హీలింగ్ కూడా కావాల్సిందే, ఎందుకంటే అది హార్ట్ బ్రేకింగ్ న్యూస్. ఒక్కసారి అంత సక్సెస్ చూసి అంత హైట్స్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ మొత్తం అంత కింద పడిపోతే ఎవరికైనా బాధ అనిపిస్తుంది రైట్. సో కాబట్టి మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి కూడా మెసేజ్ ఏంటి అని అంటే ద సన్తో ఆ న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతుంది, చాలా చాలా హీలింగ్ వస్తుంది, హోప్ అనేది వస్తుంది, కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తుంది, అండ్ మీరు క్లియర్గా థింగ్స్ని చూడడం అనేది స్టార్ట్ చేస్తారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, ద సన్ ఎనర్జీతో. అండ్ సో కాబట్టి సక్సెస్ అనేది అయితే వస్తుంది. సో ఫస్ట్ స్ట్రాంగ్ మెసేజ్ వచ్చేసి ఈ రీడింగ్లో ఇది చూపిస్తుంది. అండ్ అదొకటే కాదు, కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే 4 ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఏదో మీరు నాతో ఏమీ లేదు, సమ్ సార్ట్ ఆఫ్ ఇన్కంప్లీట్నెస్ ఏదో ఫీల్ అవుతున్నారు ఎమోషనల్ విషయానికి వచ్చేసరికి అన్నట్లు చూపిస్తుంది. సో కాబట్టి ఇక్కడ యూనివర్స్ ఏంటి అని అంటే మీరు ఆ డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు, అది దాని నుంచి బయటికి రావాలి, మీరు బయటికి వస్తే మీ చుట్టూ ఎలాంటి పాజిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నాయో మీరు చూడగలుగుతారు అన్నట్లు మెసేజ్ అనమాట. అంటే ఇక్కడ స్పెషల్లీ ఏమని చెప్పొచ్చు అంటే ఇది డిఫరెంట్ మెసేజ్. ఓకే, ఎలా అంటే మీరు ఇప్పుడు మీ ఈ ఒక ఎమోషనల్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఏడుస్తున్నప్పుడు బాధపడుతున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే నన్ను అర్థం చేసుకోవడానికి ఎవరు లేరు, నేను ఎవరితోనో మాట్లాడదాం అనుకున్నా, షేర్ చేసుకుందాం అనుకున్నా ఎవరు లేరు అని చెప్పేసి అనిపించడం, అది డిసప్పాయింట్మెంట్. యాక్చువల్లీ ఇక్కడ యూనివర్స్ నుంచి
నుంచి ఏంటంటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువగానే ఎమోషనల్ స్ట్రెంగ్త్ మీ చుట్టూ ఉంది. మీరు దాన్ని ఎంటీ లాగా ఫీల్ అవుతున్నారు. మీరు మాట్లాడాలనుకుంటే ఒక ఫ్రెండ్తో మాట్లాడొచ్చు, లేకపోతే మీరు షేర్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్లీ యూనివర్స్తో. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను రైట్, మీరు ఏంజల్స్ని పిలిచి మాట్లాడితే డెఫినెట్లీ మీకు చాలా పీస్ అనిపిస్తుంది. అది చాలా బ్యూటిఫుల్ ఎనర్జీ కూడా యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే, సో అదొకటి. ఇంకా ఎవరైనా సిబ్లింగ్సో లేకపోతే అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే మీరు మాట్లాడేసి ఆ ఎమోషనల్ బాధ మీకు ఏదైతే అనిపిస్తుందో దాని నుంచి బయటికి రావచ్చు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. సో చాలా స్ట్రాంగ్గా ఏంటి అని అంటే మీరు క్లియర్గా చూడట్లేదు ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఉన్నట్లు. సో కాబట్టి క్లియర్గా చూడండి, ఆ ఎమోషనల్ స్ట్రెంగ్త్ మీకు అవైలబిలిటీలో ఉంది. అది ఒక్కటే కాదు, అండ్ తొందరలో మీకు యూనివర్స్ నుంచి కూడా సడన్లో ఇంకొక ఎమోషనల్లీ అంటే అవైలబుల్ ఉండే వాళ్ళు కూడా మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. బట్ మీరు సెల్ఫ్ లోతింగ్ అంటే నాకే ఎందుకు జరుగుతుంది, నేను ఎందుకు బాధపడుతున్నాను అలాంటి దాని నుంచి బయటికి రావాలి. ఫస్ట్ మీరు అది బయటకు వచ్చిన వెంటనే క్లియర్గా చూడగలుగుతారు, ఆఫర్స్ ఉంది మీకు అన్నట్లు మెసేజ్ అనమాట. సో ఈ సిచ్యువేషన్ 4 ఆఫ్ కప్స్ ఎప్పటికైనా సరే ఏంటి అంటే సెల్ఫ్ డిసప్పాయింట్మెంట్ ఎనర్జీ. అన్నీ ఉన్నా ఏమీ లేదు అని అనుకోవడం అనమాట. సో కాబట్టి ఫుల్ఫిల్గా ఫీల్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అలా ఫీల్ అవుతుంటే ఇంకా ఆఫర్స్ వస్తూ ఉంటుంది అన్నట్లు మెసేజ్ అనమాట. సో ఇవి వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఫస్ట్ ప్రైమరీ లేయర్ చూపిస్తుంది. అండ్ కొంతమందికి సెకండరీ లేయర్ ఎనర్జీస్ కూడా వస్తుంది ఇక్కడ. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే మీరు ఏదైనా పర్సన్కి సంబంధించో సిచ్యువేషన్కి సంబంధించో అంత బాగా నడుస్తుంది అన్నప్పుడు వాళ్ళు మీతో ఎమోషనల్గా బిహేవ్ చేసి అంటే ఎమోషనలీ ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేసేసి మీ లైఫ్ నుంచి అంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేసేసి వాళ్ళు టవర్ మూమెంట్ని క్రియేట్ చేసి వెళ్ళిపోయిన ఛాన్సెస్ కూడా ఉంది. సో అలాంటి పర్సన్ నుంచి మీరు అపాలజీ కనుక ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఆ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ రావడము, అపాలజీ కూడా రావడం అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అందుకని ఇది లాంగ్ వెయిటెడ్ ఆఫ్టర్ టైం అంటే ఒక టైం వెయిట్ చేసిన తర్వాత మీకు ఇది సక్సెస్ అన్నట్లు మెసేజ్. సో అది ఒకటి చూపిస్తుంది. అండ్ ఇంకొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే కెరియర్కి సంబంధించి చాలా చాలా ట్రై చేస్తున్నారు, వర్క్లో కష్టపడుతున్నారు, కాంపిటీషన్స్ నడుస్తున్నాయి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడం కోసము ఎన్నో ప్రాజెక్ట్స్ వర్క్ చేయడం ఇలాంటిదంతా జరుగుతుంది. సో అలాంటి వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ ఏంటంటే 6 ఆఫ్ వాండ్స్ చాలా తొందరగా సక్సెస్ అనేది రాబోతుంది. ఫైనల్లీ అచీవ్ చేస్తున్నారు అంటే ఇంకా రాక్ బాటంలో ఉండడము, ఎవరు మీరు అసలు మీరు ఉన్నారని కూడా రికగ్నైజ్ చేయకపోవడము, ఈ పర్సన్ వర్క్ చేస్తున్నారని కూడా తెలియకపోవడం అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఒక్కసారిగా దూసుకు వెళ్ళిపోవడం అంటే అందరికి కనిపించడం, ఓ ఈ పర్సన్ ఉన్నారా, ఈ పర్సన్కి వర్క్, ఈ పర్సన్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు అని చెప్పి రికగ్నిషన్ అనమాట. సో అలాంటి సక్సెస్ ఏదో వచ్చే ఛాన్సెస్ కూడా చూపిస్తుంది. కొంతమందికి గుడ్ న్యూస్ ఇక్కడ 2-3 గుడ్ న్యూస్ ఉంది. ఒకటి వచ్చేసి మనం ఆల్రెడీ చూసిందే ఏస్ ఆఫ్ పెంటికల్స్తో మీ లైఫ్లో తొందరలో న్యూ బిగినింగ్ అయితే రాబోతుంది. అది స్పెషల్లీ కనెక్షన్స్కి సంబంధించి బిల్డ్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ కొంతమందికి ఇంకోటి ఏంటంటే ప్రపోజల్గా అంటే మీరు మీ లైఫ్లో ఎవరు లేరు, మీరు కంప్లీట్లీ మిమ్మల్ని మీరు సింగిల్ లాగా చూస్తున్నారు, ఏదైనా అరేంజ్ మ్యారేజ్ లాంటిది ఇలాంటిది ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటే కనుక ప్రపోజల్ వచ్చే ఛాన్సెస్ కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, సో వెరీ స్ట్రాంగ్ సక్సెస్ఫుల్ పర్సన్, అలాంటి పర్సన్ నుంచి ప్రపోజల్ వచ్చే ఛాన్సెస్ కూడా ఇక్కడ ఉంది. అండ్ ఫైనలీ కిడ్స్కి సంబంధించి ప్రెగ్నెన్సీకి సంబంధించి ఏదైనా మీరు వెయిట్ చేస్తుంటే కనుక అలాంటి వాళ్ళకు కూడా ఒక గుడ్ న్యూస్ ఉంది అన్నట్లు మెసేజ్ అనమాట. అండ్ అదొక్కటే కాదు, మీలో ఎవరైనా కిడ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కపుల్స్ కిడ్స్ నుంచి దూరంగా ఉన్నారు, కిడ్స్కి సంబంధించి ఏదైనా గుడ్ న్యూస్ వినాలి అనుకుంటున్నారంటే అలాంటి దానికి సంబంధించి కూడా తొందరలో మీకు ఒక మెసేజ్ రాబోతుంది అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఇంకొక మెసేజ్ తీసుకుంటాను నేను. Universe, please show me one more message for my collective. What my collective need to know? What my collective need to know right now? ఏస్ ఆఫ్ పెంటికల్స్ తిరిగి వచ్చింది. కన్ఫర్మేషన్ అది వచ్చేసి న్యూ బిగినింగ్ అనేది వస్తుంది మీకు అని చెప్పేసి. సో ఆ మెసేజ్ వచ్చిందంటే ఇంకా ఇవాళ రీడింగ్లో మీకోసం ఇంతే మెసేజెస్ అన్నట్లు మీనింగ్ అనమాట యూనివర్స్ నుంచి. సో మంచి గ్రోత్ వస్తుంది, స్ట్రాంగ్లీ స్టార్ట్ అవ్వడం అనమాట. మెల్లిమెల్లిగా స్ట్రాంగ్ స్టార్ట్ అయ్యి స్టెబిలిటీ ప్రాక్టికాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నట్లు చూపిస్తుంది. కొంతమందికి ఏదో యంగర్ ఎనర్జీ నుంచి అంటే మీకన్నా ఏజ్లో చిన్న అయి ఉండొచ్చు, ఎనర్జీలో చిన్న అయి ఉండొచ్చు,
యంగ్గా బిహేవ్ చేసే పర్సన్, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు తొందరలో ఒక మెసేజ్, ఎమోషనల్ మెసేజ్ అనేది రాబోతుంది అన్నట్లు కూడా ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి ఒక మెసేజ్. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే పైసిస్ సీజన్లో మీరు ఈ మెసేజ్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను మన నెక్స్ట్ వీక్లో పైసిస్ సీజన్లో ఎంటర్ అవుతున్నామని. సో చాలా స్ట్రాంగ్గా మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఒక మెసేజ్ మీకు ఈ పైసిస్ సీజన్లో వస్తుందన్నమాట. ఎమోషనలీ ఫుల్ఫిల్డ్ ఉన్న మెసేజ్, అంటే మీరు ఎమోషనల్గా ఉన్నారు ఎవరితోనో కనెక్షన్లో అంటే అలాంటి పర్సన్ నుంచి మెసేజ్ వచ్చే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది రెజొనేట్ అయ్యింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అవుతే please hit that like button, share and subscribe to my channel. I will see you in the next reading. Bye for now. Take care.